హాయ్ గైస్, వెల్కమ్ టు క్రిప్టో గన్ తెలుగు. ఇవాళ వచ్చేసి మనం రెండు మంచి యూస్ కేస్ ఉన్న ఆల్ కాయిన్స్ని చూద్దాము. ఇవి మనకి ఫర్దర్గా వచ్చేసరికి నా అంచనా ప్రకారంగా మనకి బుల్ రన్లో అట్లీస్ట్ 10 to 15x అన్నది 100% అయితే ఇస్తుంది అనుకుంటున్నాను. అండ్ నేను ఏదైతే ఈ రీసెర్చ్ కానీ ఏదైనా చేస్తున్నానో ఇది జస్ట్ ఒక రీసెర్చ్ బేస్డ్ మాత్రమే అనుకోండి. నా మాటలు విని మాత్రమే ఎట్లాంటి ఇన్వెస్ట్మెంట్ అయితే చేయొద్దు. ఐఎమ్ నాట్ ఏ ఫైనాన్షియల్ అడ్వైజర్. మార్కెట్లో ఏం జరగబోతుంది, ఏం జరుగుతుంది అనేది మాత్రం నేను మీకు కంటెంట్ ద్వారా మీకు ఇన్ఫర్మేషన్ అనేది మీ కళ్ళ ముందు పెడుతున్నాను అంతే. నా రీసెర్చ్ మేబీ తప్పు అవ్వచ్చు, కరెక్ట్ కూడా అవ్వచ్చు. ఓకే, నన్ను ఇది చేసుకొని మటుకు ఎప్పుడు ఫైనాన్షియల్గా మీరు ప్లాన్స్ తీసుకోకండి. ఫైనాన్షియల్గా నేనైతే ఫైనాన్షియల్ అడ్వైజర్ని కాదు. మీకు ఎవరైనా ఫైనాన్షియల్ అడ్వైజర్ ఉంటే వాళ్ళని కన్సల్ట్ అయ్యి ఇన్వెస్ట్ చేసే ముందు కన్సల్ట్ అవ్వండి ఒకసారి. సో ఇప్పుడు మనం టాపిక్లోకి వస్తే మనకి క్రిప్టో కరెన్సీలో ఈ కాయిన్ వచ్చేసరికి అయితే బ్లర్ వచ్చేసరికి మనకి మార్కెట్ ప్లేస్లో ఎన్ఎఫ్టీ మార్కెట్ ప్లేస్లో ప్రజెంట్ నెంబర్ 1 లీడింగ్ మార్కెట్ ప్లేస్ అని చెప్పొచ్చు బ్లర్. ఒకప్పుడు ప్రీవియస్ బుల్ రన్లో నేను చూసినప్పుడు ర్యారబుల్ ఉండేది, ఓపెన్ సియా కూడా ఉండేది. సో ప్రజెంట్ బ్లర్ మీద మంచి హై వాల్యూమ్ అన్నది జనరేట్ అవుతుంది. అలాగే ప్రతి ఒక్కళ్ళు బ్లర్నే యూజ్ చేయడానికి అందరూ ఆసక్తి చూపుతున్నారు. ఎందుకంటే దీని వెబ్ పేజ్ ఏదైతే ఉంటుందో చాలా ఎకో ఫ్రెండ్లీ ఉంటుంది, చాలా ఫ్రెండ్లీ ఉంటుంది. మనకి ఈజీగా బయింగ్ కానీ ఏది చేయడానికి కానీ మీకు చాలా ఈజీగా ఉంటుంది. సో అలానే ఒకసారి మీకు చూపిస్తాను చూడండి. సో ఇది మనకి బ్లర్ వెబ్ పేజ్. మీకు ఇక్కడ మీ వాలెట్ని కనెక్ట్ చేసుకుంటే కనుక ఇక్కడ మళ్ళీ కనెక్ట్ వాలెట్ కొట్టిన తర్వాత మెటామాస్ కానీ వాలెట్ కనెక్ట్ కాయిన్ బైస్ కానీ మీకు ఇట్లా మీరు కనెక్ట్ చేసుకోవచ్చు. అట్లాగే కనెక్ట్ చేసుకున్న తర్వాత ఈజీగా పర్చేజ్ చేయొచ్చు. వీళ్ళ వెబ్సైట్ చూసుకుంటే కనుక మనకి మంచి పెద్ద బిగ్ ఎన్ఎఫ్టీస్ అన్నది ప్రజెంట్ అన్ని బ్లర్ మార్కెట్ ప్లేస్లోనే లిస్ట్ అయి ఉన్నాయి. అలాగే ద ఫాస్టెస్ట్ ఎన్ఎఫ్టీ మార్కెట్ ప్లేస్ ఇది. సో అట్లాగే మీరు చూసుకుంటుంటే ఫాస్టర్ స్వీపింగ్ 10x మార్కెట్ ప్లేస్లో 0% ఫీ తీసుకుంటున్నారు వీళ్ళు. అందుకే ఏమో దీనికి ఇంత క్రేజ్ ఉంది యాక్చువల్గా. సో దీని ప్రైస్ అనాలిసిస్ చూసుకుంటే కనుక యూజువల్గా ఇది మనకి 0.09 సెంట్స్లో లాంచ్ అయింది. దాని ఆల్ టైమ్ హై వచ్చేసరికి $8.5 టచ్ చేసి మనకు ఆల్మోస్ట్ మళ్ళీ లోలో వచ్చేసరికి 0.1 సెంట్లో లీస్ట్ అయితే ఇచ్చింది. లో అన్నది క్రియేట్ చేసి ప్రజెంట్ అయితే అప్రాక్సిమేట్లీ 38 సెంట్స్లో అన్నది ట్రేడింగ్ అవుతుంది. నా దృష్టిలో ఇది ఒక మంచి బయింగ్ జోన్ గైస్. యాక్చువల్గా ఈ జోన్ అన్నది మంచి బయింగ్ జోన్. ఎప్పుడైతే మనం ఈ జోన్ని బ్రేక్ చేస్తామో అప్పుడు మళ్ళీ ఇక్కడ దాకా ఒకసారి మళ్ళీ టెస్ట్ చేయడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇదైతే ఈ జోన్ కూడా బ్రేక్ చేస్తుంది అని అయితే నేనైతే ఎక్స్పెక్ట్ చేయను. మీరు ఆల్రెడీ చూసుకోవచ్చు, ఇది $8.5 మీకు ట్రేడింగ్ అయినది. ఇదేమీ ప్రీవియస్ బుల్ రన్లో ఉన్నది కాదు, మనకి రీసెంట్గా 2023 ఫెబ్లో లాంచ్ అయిన ఇది. సో మీకు దీంట్లో ఇన్వెస్ట్మెంట్ అన్నది చాలా సేఫ్ అని అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో మీరు చూసుకుంటే ప్రజెంట్ మనం ఇక్కడ నుంచి మనకి అట్లీస్ట్ మనకి 0 అంటే ఆల్మోస్ట్ $1 అనుకోండి. $1లో కనుక మళ్ళీ టచ్ చేస్తే కనుక మనకు ఆల్మోస్ట్ 100% అయితే మన రిటర్న్స్ మనకు వచ్చేస్తాయి. మీరు చూసుకోండి, $1కే మీకు ఆల్మోస్ట్ 200% అన్నది మీ అమౌంట్ అనేది రిటర్న్ అయిపోతుంది. అదే కనుక మీరు ఇంచుమించుగా మీరు ఆల్ టైమ్ హై దాకా బ్రేక్ చేసేదాకా ఉంటే కనుక మీకు ఆల్మోస్ట్ 2,500 అప్రాక్సిమేట్లీ ఆ రేంజ్లో అయితే మీకు ప్రాఫిట్స్ అన్నది వస్తుంది. సో ఇదే కాదు, నేను ఎక్స్పెక్ట్ చేయడం ప్రకారంగా అయితే ఇది $15 దాకా టచ్ చేస్తుంది బుల్ రన్లో అని అనుకుంటున్నాను. చాలా అంటే చాలా మంచి హైప్డ్ మార్కెట్ ప్లేస్ ప్రజెంట్ ఇది. మీరు అలాగే చూసుకుంటే దీని మార్కెట్ క్యాప్ వచ్చేసరికి ప్రజెంట్ $605 బిలియన్ మార్కెట్ క్యాప్ అన్నది హోల్డ్ చేస్తుంది. అట్లాగే మ్యాక్స్ సప్లై వచ్చేసరికి $3 బిలియన్లో ఆల్రెడీ టోటల్ సప్లై మొత్తం అంతా మార్కెట్లోకి వచ్చేసింది. ఇంకా మళ్ళీ మనకి
వచ్చేది ఏం లేదు. ట్రేడింగ్ వాల్యూమ్ కూడా చాలా బాగుంది. మీకు చూసుకుంటే 30 డేస్లో 35% అనేది డ్రాప్ అయింది. మంచి డ్రాప్ గైస్, మంచి మంచి బయింగ్ జోన్లో ఉంది. ఎవరైనా ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే కనుక ఇక్కడ ఒక పార్ట్ని అయితే ఇన్వెస్ట్ చేయండి. అట్లాగే సెకండ్ పార్ట్ ఇక్కడ ఎప్పుడైతే మళ్ళీ ఈ జోన్ అయితే టచ్ చేస్తుందో 0.3ని ఇక్కడ సెకండ్ జోన్ కింద మార్క్ చేసుకోండి. ఇది మీ థర్డ్ జోన్ అవుతుంది. మోస్ట్లీ థర్డ్ జోన్ కూడా రావడం కొంచెం కష్టమనే చెప్పచ్చు. ఎందుకంటే మరీ అంత లైక్ మనకి బేరీ సినారియో అయితే ఏం కనిపించట్లేదు. బట్ మార్కెట్లో ఒక రీట్రేస్మెంట్ అయితే ఇంకా పెండింగ్ ఉంది నా దృష్టి ప్రకారం అయితే. ఆ రీట్రేస్మెంట్ వస్తే కనుక మనకు ఒక గట్టి విక్ అయితే పడచ్చు. ఇన్ కేసు ఇట్లా విక్ పడి ఇట్లా వెళ్ళిపోవచ్చు. ఇక్కడ బయింగ్ అన్నది అవ్వదు. ఇన్ కేసు మీరు ఎప్పటి నుంచో మార్కెట్లో ఉండి బాగా ఫండ్స్ కనుక వాలెట్స్లో మెయింటైన్ చేయగలిగితే కనుక అప్పుడు మీరు ఇక్కడ బయింగ్ అన్నది ప్రీవియస్గానే ముందే పెట్టుకుంటే కనుక మీ బయింగ్ అన్నది హిట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అంతేగాని లేకపోతే ఈ జోన్లో మీరు బై చేయడం అన్నది అంత ఈజీ ఏం కాదు. ప్రెసెంట్ ఉన్న జోన్లో బై చేసుకోండి. 0.38 సెంట్స్లో ఉంది. సో బెస్ట్ బయింగ్ జోన్ అనే చెప్తాను నేను. ఎందుకంటే నేను ఆల్మోస్ట్ నా బయింగ్ ఫస్ట్ నేను ఇక్కడే ఒక బయింగ్ అయితే ఉంది నాకు ఆల్రెడీ. నా బయింగ్ జోన్స్ ఇక్కడ కూడా ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి. బట్ ఈ జోన్లో కూడా నేను మళ్ళీ బై చేశాను. ఎందుకంటే ఈ జోన్ని బ్రేక్ చేసి పైన క్యాండిల్ అయితే క్లోజ్ చేస్తుంది అనుకున్నాను. క్లోజ్ చేయలేకపోయింది. నో ఇష్యూస్, నేను డీసీఏ చేసుకున్నాను. నాకు అంత లాస్ ఏమి ఉండదు. ఎందుకంటే దీంట్లో కూడా నా హెవీ హోల్డింగ్ ఉంది నాకు, బ్లర్లో కూడా. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి మనం చెప్పబోయేది ఆస్మోసిస్ వచ్చేసరికి ఇది ఒక మంచి పెద్ద ఈకో సిస్టమ్ని బిల్డ్ చేస్తుంది. సో దీన్ని చూసుకుంటే కనుక మీకు 606 మార్కెట్ క్యాప్ ఉంది. అట్లాగే మ్యాక్స్ సప్లై వచ్చేసరికి 1 బిలియన్ ఉంది. సో ఇది కూడా మంచి బుల్లిష్ గైస్. ఇది ఏంటంటే మనకి ఆల్రెడీ ఆస్మోసిస్లో 32 ఎకోసిస్టమ్స్ అన్ని బిల్డ్ అయ్యాయి. ఆస్మోసిస్ ఎలాంటిదంటే సోల్ ఎకోసిస్టము, అలాగే మనకి పోల్కాడాట్ నియర్ ప్రోటోకాల్ ఎకోసిస్టమ్ ఎట్లా అయితే వర్క్ చేస్తుందో అట్లానే వర్క్ చేస్తుంది. ఆస్మోసిస్ ఏంటంటే సింపుల్స్ ఆఫ్ అలా చెప్పాలంటే డీఫైకి సంబంధించింది. డీఫై అంటే డీసెంట్రలైజ్డ్ ఫైనాన్స్. దీనికి ఏంటంటే ఇప్పటిదాకా మనకి ఏదైనా ఒక లోన్ తీసుకోవాలంటే ఏదైనా కానీ మన డాక్యుమెంట్స్ కానీ మన లోన్ చిట్టా కానీ ఏదైనా మనకి బ్యాంక్ దగ్గరికి వెళ్తుంది. బ్యాంకు దాన్ని బట్టి అప్రూవల్ ఇస్తుంది. సో డీసెంట్రలైజ్లో ఏంటంటే మొత్తం బ్లాక్ చైన్ ద్వారా జరుగుతుంది. ఇక్కడ ఏమీ వెనకాల బ్యాంక్ అన్నది హోల్డ్ చేయదు. అట్లాగే యూజువల్గా ప్రజెంట్ ఉన్న ట్రెండ్ ప్రకారంగా డీసెంట్రలైజ్డ్ అనే ఒక వర్డ్ మీద మంచి ట్రెండ్ అయితే నడుస్తుంది గాయస్. ఎందుకంటే డీసెంట్రలైజ్డ్ అంటే ఏంటి అంటే ఎవరు మన అసెట్స్ని హోల్డ్ చేయరు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీకు మనకి ఎక్స్చేంజెస్లో బైనాన్స్ కానీ బైబిట్ కానీ టాప్ అనుకోండి. ఇండియన్లో వచ్చేసరికి వేజరెక్స్ కానీ కాయిన్ డీసీఎక్స్. వీళ్ళు మన ఫండ్స్ని మనం ఒకవేళ ఇన్ కేసు యూఎస్డిటీ ఉండుంటే మన ఫండ్స్ని వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు. అట్లాగే ఎఫ్టీఎక్స్ అట్లాగే చేసి కొలాప్స్ అయ్యి క్లీన్ చిట్టాలో ఎగ్జిట్ అయింది. అందుకే వాళ్ళు ఎఫ్టీఎక్స్ సిఇఓ జైల్లో అయితే ఉన్నాడు. సో వీళ్ళు మన ఫండ్స్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. వేరాజ్ డీసెంట్రలైజ్డ్ ఏంటంటే ఎవరు మన ఫండ్స్ని ఎవరు ముట్టుకోలేరు. మనకి ఇప్పుడు ప్రజెంట్ మీరు చూసుకున్నట్టయితే ఒక కొత్త కరెన్సీ వస్తుంది. మనకు వచ్చిన కరెన్సీ ఏంటంటే అది డిజిటల్ కరెన్సీ. ఈ డిజిటల్ కరెన్సీ ఏంటంటే మనకు ఒక యూనిక్ నెంబర్ ద్వారా రన్ అవుతుంది. ఈ కోడ్ని బట్టి మనం ఎవరెవరికి మనీ అన్నది ట్రాన్స్ఫర్ చేస్తున్నాము అన్నది ఎవ్రీథింగ్ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర 100 రూపీస్ నోట్ ఉంది. ఈ నోటు మీరు ఒక వెండర్కి ఇస్తే ఆ వెండర్ ఇంకొకటికి ఇస్తాడు. బట్ మనమే ఇచ్చామని చెప్పి ఎక్కడ మనకు ఒక ఐడెంటిటీ అయితే లేదు. బట్ వేరాజ్ మన ఇండియాలో ప్రజెంట్ డిజిటల్ కరెన్సీ అన్నది రన్ అవుతుంది. ఇంకా స్టార్టింగ్ స్టేజెస్లోనే ఉంది. ఇప్పుడు ఇది కనుక మనకు సక్సెస్ అయితే మన దగ్గర ఏదైతే కరెన్సీ ఉంటుందో ఇది ఏ బ్యాంకు హోల్డ్ చేయదు. మన అమౌంట్ మన దగ్గర ఒక 10,000 ఉంటే ఆ 10,000 మన దగ్గరే ఉన్నట్టు. అంటే క్యాష్ ఎట్లయితే మన పాకెట్లో ఉంటుందో అట్లాగే డిజిటల్లో మన బ్యాంక్లో ఉంటుంది. మన బ్యాంక్ కానీ వాలెట్ కానీ వాట్ ఎవర్ ఇట్ మేబీ అక్కడ ఉంటుంది. సో ఇప్పటిదాకా ఏంటంటే మన దగ్గర ఒక 1 lakh ఉన్నా కానీ మనం ఎప్పుడైతే యూజ్ చేయట్లేదు, అంటే మన దగ్గర ఒక 1 lakh ఉంటే బ్యాంక్ మనకి అది వడ్డీ రూపంగా ఇచ్చేది. అట్లాగే ఆ అమౌంట్ బ్యాంక్స్ అన్నది యూజ్ చేసుకుంటూ ఉంటాయి. ఇది సెంట్రలైజ్డ్ ఫైనాన్స్. ఓకే, వేరే డీసెంట్రలైజ్డ్ ఫైనాన్స్లో ఏంటంటే ఎవ్వరు
నో వన్ కెన్ హోల్డ్ అవర్ మనీ. ఇది మొత్తం బ్లాక్ చైన్ బేస్డ్ మీద నడుస్తుంది. సో అట్లాగే ఇది పెద్ద ఆల్రెడీ ఆస్మోసిస్ ఒక పెద్ద బ్లాక్ చైన్ అయితే బిల్డ్ చేసుకుంది. సో ఇది కూడా ఒక మంచి బుల్లిష్ సైన్లోనే ఉంది నాకైతే. ఆస్మోసిస్ ప్రెసెంట్ అయితే 0.9 సెంట్స్లో మనకి ట్రేడింగ్ అయితే అవుతుంది, మీరు చూసుకోవచ్చు. దీని ఆస్మోసిస్ చార్ట్ ఇది. ఆస్మోసిస్ కూడా మంచిగా అంటే ఒక మంచి డౌన్ఫాల్ అయితే ఇచ్చింది మనకి. 30 డేస్లో 30% పడ్డం అంటే ఒక మంచి బయింగ్ జోన్ అనే చెప్పుకోవచ్చు. ఈ బయింగ్ జోన్లో అయితే మనం ఒక బయింగ్ అయితే వేసుకోవచ్చు ఆస్మోసిస్లో. ఆస్మోసిస్ కూడా నా దృష్టి ప్రకారంగా అయితే ఈజీగా $20 to $25 మధ్యలో అయితే ట్రేడ్ అవుతుంది మనకి బుల్ రన్లో. ఆల్మోస్ట్ ఇప్పుడు చూసుకుంటే మనకి 0.9 సెంట్స్లో ఉంది. అట్లాగే నెక్స్ట్ బయింగ్ వచ్చేసరికి 0.7 అనుకోండి, 7 సెంట్స్లో ఇంకొక బయింగ్ అన్నది మనకి ఉండాలి. దీనికన్నా కిందకు ఒకవేళ వస్తే నేను మళ్ళీ మీకు వీడియో రూపంలో కానీ లేకపోతే ఇంకో రకంగా కానీ నేను మీకు అప్డేట్ అయితే ఇస్తాను. ప్రెజెంట్ ఉన్న జోన్లో అయితే మంచి బయింగ్ జోన్ అనే చెప్పచ్చు. ఎందుకంటే ఇక్కడ ఒక బయింగ్ అన్నది వేసుకున్న తర్వాత ఇంకా కిందకు వస్తే అప్పుడు మనం బయింగ్ చేసుకోవచ్చు. నేను చెప్పే ఈ కాయిన్స్ ఏవైతే ఉన్నాయో హై పొటెన్షియల్, మార్కెట్లో మంచి, వీటి మీద బుల్లిష్ కానీ వేల్స్ కానీ చాలా మంది వీటిని అక్యుములేట్ చేసుకుంటున్నారు కాబట్టి మాత్రమే నేను ఈ కాయిన్స్ గురించి మీకు నేనైతే చెప్తున్నాను. నేను మోస్ట్లీ ఏవైతే నా దృష్టి ప్రకారంగా మనకి క్రిప్టో కరెన్సీలో లాక్స్ ఆఫ్ కానీ క్రోర్స్ ఆఫ్ కానీ కాయిన్స్ ఉంటాయి. మోస్ట్లీ నేను అన్నిటినీ అయితే కవర్ చేయను. ఓకే, ఏదైతే మంచి ఫండమెంటల్గా కానీ టెక్నికల్గా కానీ అన్నీ మంచి రకంగా నడుస్తున్నాయో వాటి గురించి మాత్రమే ఇంట్రడ్యూస్ చేస్తాను. ఎందుకంటే నా తరఫు నుంచి ఎవరైతే వ్యూవర్స్ ఉంటారో వాళ్ళు ఎప్పుడు నష్టపోకూడదు అన్నదే నా మెయిన్ ఎజెండా ఈ ఛానల్కి. వాళ్ళ గురించి మాత్రమే తెలుగులో కూడా టెక్నికల్గా చెప్పడానికి ఎవరు లేరని మాత్రమే నేను ఛానల్ని అయితే క్రియేట్ చేశాను. నా కంటెంట్ని నచ్చితే కనుక సబ్స్క్రైబ్ అయితే చేయండి గాయస్. అట్లాగే కామెంట్ కూడా చేయండి, మీకు ఏ కాయిన్ మీద ఏమన్నా ఇంట్రెస్ట్ ఉంటే కనుక, దాని మీద మీకు ఏమన్నా అనాలిసిస్ కావాలి అనుకుంటే కామెంట్ చేయండి. నేను మీకు అలాగే ఆ కంటెంట్ని నేను మీకు వేరే వీడియోలో షేర్ చేస్తాను. అట్లాగే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నాకు కొంచెం మోటివేషన్ వస్తుంది ఇంకా కంటెంట్ అయితే క్రియేట్ చేయడానికి. అలాగే నేను ఒక 5 పీపుల్కి గివ్ అవే ఇస్తాను $10 ఈచ్కి. ఆల్రెడీ 3 పీపుల్ అయితే సెలెక్ట్ అయిపోయారు. వాళ్ళకి ఆల్రెడీ నేను మెసేజెస్ అయితే చేశాను. వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళ USDT BEP20 వాళ్ళ వాలెట్ అడ్రస్ అయితే ఎప్పుడైతే ఇస్తారో నేను వాళ్ళకి $10 అయితే గివ్ అవే రివార్డ్ ఇవ్వడానికి అయితే నేనైతే రెడీగా ఉన్నాను. 3 మెంబర్స్ని అయితే సెలెక్ట్ చేసుకున్నాను. అలాగే ఇంకా 2 పొజిషన్స్ అయితే ఇంకా ఎవరు ఇప్పటిదాకా కామెంట్స్ అయితే చెయ్యలేదు. ఒకవేళ మీరు చేస్తే కనుక మీకే రావచ్చు ఆ $10. మీకు ఇన్ కేస్ INRలో కావాలంటే INRలో అయినా ఇస్తాను నేను. మీకు ఏదైనా వాలెట్స్ ఉంటే, లేదంటే వేరే రూపంలో అయినా కానీ మీకు వచ్చే ఆ $10 అమౌంట్ ఏదైతే ఉంటుందో ఆ $10 అమౌంట్ అయితే నేను మీకు షేర్ చేస్తాను. ఓకే, ఇది మనకి ఆస్మోసిస్. అట్లాగే ఇది ఆస్మోసిస్ వాళ్ళ వెబ్ పేజ్ మీరు చూసుకోవచ్చు. వీళ్ళు కూడా ఎంత క్లియర్గా ఉన్నారో దీంట్లో. సో ఇవి ఈ టోకెన్స్ అన్ని ఆల్రెడీ దాని మీద బిల్డ్ అయి ఉన్నాయి. ట్రస్టెడ్ బై 1 మిలియన్ యూజర్స్ అండ్ కౌంటింగ్. ఇంకా లెక్కేస్తున్నారు వాళ్ళు. ఇంకా చాలా మంది దీన్ని కూడా బాగా అడాప్ట్ చేసుకుంటున్నారు. సో ఇది కూడా మంచి బులిష్ కాయినే. దీంట్లో కూడా నా ఫండ్స్ ఉన్నాయి కదా. నేనైతే ఫండ్ అయితే ఫస్ట్ నేను ఎప్పుడు ఇన్వెస్ట్ చేసి నాకు మంచి ట్రస్టెడ్ అనిపిస్తే మాత్రమే నేను మీకు కూడా రిఫర్ చేస్తాను. ఎట్లాంటివి పడితే అట్లాంటివి అయితే రిఫర్ చేయను. సారీ, ఎక్కువ మీమ్స్ మీద నేను కంటెంట్ని క్రియేట్ చేయలేకపోవచ్చు. ఎందుకంటే మన ఇండియాలో మొత్తం అందరి దృష్టి ఎప్పుడు మీమ్స్ మీదే ఉంటుంది. ఇన్ కేస్ ఇప్పుడు శివాయిను ఉంది, ఒక $10 ఇన్వెస్ట్ చేస్తే మనకి లాక్స్ ఆఫ్ కాయిన్స్ వస్తాయి. ఇది రూపాయి అయిపోతే నేను లక్షాధికారిని అయిపోతా, కోటీశ్వరిని అయిపోతా, అవన్నీ కళల్లోనే అవుతాయి కదా. ఎందుకంటే ఆ మార్కెట్ క్యాప్ బిట్ కాయిన్ కూడా టచ్ చేయలేదు. అంత మార్కెట్ క్యాప్ కొట్టడం అన్నది నార్మల్ మాటలు కాదు. ఇప్పట్లో అయితే అవ్వవు అట్లాంటివి. మీకు ఇన్ కేస్ వాళ్ళు ఏమన్నా కాయిన్స్ని బర్న్ చేసి ఏమన్నా ఇది చేస్తే కనుక మీ దగ్గర ఉన్న కాయిన్స్ కూడా బర్న్ అయిన తర్వాత మాత్రమే మీ దాంట్లో కూడా కాయిన్స్ అన్నది ఎగిరిపోతాయి. మీకు ఇన్ కేసు ఒక 1 lakh కాయిన్స్ వచ్చాయనుకోండి, వాళ్ళు కాయిన్స్ బంద్ చేస్తే మేము 50,000 అయిపోతాయి. ఆ వాటిల్లో రూపాయి పెడితే రూపాయి రావడం అన్నది హైలీ ఇంపాసిబుల్. దానికన్నా మంచి ఫండమెంటల్గా ఉండి మంచి ఒక వర్క్ చేసే కాయిన్స్ మీద ఇన్వెస్ట్ చేసుకొని వాటి మీద మనం ఒక 100%, 1000% అయినా, 10,000% అయినా, 10x కానీ రిటర్న్స్ అనేది ఎక్స్పెక్ట్ చేయడం అన్నది ఒక మంచి పద్ధతి. ఓకే, మీమ్స్ మీద పెట్టేసి నాకు అసలు నాకు ట్రిలియన్స్లో కాయిన్స్ వచ్చాయి, బిలియన్లో కాయిన్స్ వచ్చాయి, మిలియన్స్లో కాయిన్స్ వచ్చాయి,
ఇంక నేను అసలు ఇది 1 రూపీ వెళ్తే 1 పైసా వెళ్ళినా కానీ నేను లక్షాధికారిని అయిపోతా, కోటీశ్వరుని అయిపోతా అనుకుంటే క్రిప్టో కరెన్సీ ఎప్పటి నుంచో నడుస్తుంది. ఇప్పటిదాకా ఎంతో మంది కోటీశ్వరులు అయి ఉండాలి, బట్ ఎవరూ అవ్వలేదు. ఎప్పుడైతే వేల్స్ మాత్రమే మోస్ట్లీ మనీ జనరేట్ చేస్తారు దీంట్లో. ఎందుకంటే వాళ్ళు హైజ్ పైన ఉన్నప్పుడు ప్రైజ్ని అమ్మేస్తారు, లోకి వచ్చినప్పుడు బై చేసుకుంటారు. దేనినైనా కానీ బిట్కాయిన్ అయినా కానీ అంతే. 74 ఆ ప్రైస్లో ఆల్రెడీ నాకు తెలిసినంత వరకు గ్రే స్కేల్ కానీ జీబీటీసీ కానీ మనకి ఈ ఈటీఎఫ్ ఎప్పుడైతే అప్రూవల్ అయిపోయిన తర్వాత వాళ్ళు హైలో అమ్మేశారు. నాకు తెలిసి వాళ్ళు ఒక డిప్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఆ డిప్లో అయితే బై చేసేస్తారు. నా దృష్టి ప్రకారం అయితే ఇదే లాస్ట్ డిప్. దీని తర్వాత ఇంకో డిప్ రావడం కొంచెం కష్టం. బట్ మనం సైడ్ వేవ్స్లో వెళ్తాం ఆల్మోస్ట్ ఆగస్టు సెప్టెంబర్ మధ్యలో. బట్ బీటీసీ బిట్కాయిన్ అయితే $55,000